పొంగునూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండలంలో మొత్తం 334 ఇళ్ల పట్టాల పంపిణీ ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మండలంలోని రొంపిచెర్ల పంచాయతీ పరిధిలో 196, బొమ్మయ్యగారిపల్లి పంచాయతీ పరిధిలో 138 పట్టాలు పంపిణీ. సీఎం వైఎస్ జగన్ ఎన్నికల హామీలు పూర్తి చేశారు. పార్టీలు చూడకుండా అర్హులందరికీ పథకాలు ఇంటి వద్దకే అందిస్తుందన్నారు. మన కళ్ల ముందే అభివృద్ధి చెందిన ప్రభుత్వ పాఠశాలలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ ద్వారా గత కంటే మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. చంద్రబాబు హామీలు ప్రజలు గుర్తు తెచ్చుకోవాలి. రైతులు, డ్వాక్రా మహిళలు రుణమాఫీ అని చెప్పి మోసం చేసిన ఘనత చంద్రబాబుది. చంద్రబాబు హయాంలో సచివాలయం లేదు, కేవలం జన్మభూమి కమిటీలు మాత్రమే ఉండేవిటివని, టీడీపీ అధికారంలోకి వస్తే సచివాలయాలు జన్మభూమి కార్యాలయాలుగా మారుతాయని అన్నారు. చాలా ఏళ్ల నుండి పట్టాల కోసం ఎదురు చూస్తుంటే గతంలో టీడీపీ వాళ్ళు పట్టాలు ఇవ్వలేదు. దాదాపు 40 ఏళ్లు పట్టాలు తీసుకోలేకపోయాం. ఈ రోజు నిబంధనలు సవరించి అందరికీ హక్కు పత్రాలు అందిస్తున్నాం. ఇళ్ల నిర్మాణానికి కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది. ఏ ప్రభుత్వం పేదలకు ఇల్లు కట్టించాలని ఆలోచన చేయలేదు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేఆర్జే భరత్, ఎంపీ ఎన్ రెడ్డప్ప, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, ఎంపీపీ పురుషోత్తం రెడ్డి, జడ్పీటీసీ రెడ్డీశ్వర్ రెడ్డి, వైఎస్ ఎంపీపీ విజయ్ శేఖర్, సర్పంచ్ ఇబ్రహీం ఖాన్, కరీముల్లా, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీం ఖాన్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న ఎంపీటీసీలు, సర్పంచులు, ఈరోజు మనకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిత్తూరు పార్లమెంట్ సభ్యులు పెద్దలు శ్రీ రెడ్డప్ప గారు. మీకంతా కూడా తెలుసు, మన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భరత్ అని చెప్పి ఈయన శాసనమండలి సభ్యుడు. అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబు ఓడించి శాసనసభ్యుడి మంత్రి కూడా కాబోతున్నాడని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మీ అందరి ప్రీతమ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు వచ్చారు. వారికి మన జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ శ్రీనివాస్ గారికి, ఇంకా మన సబ్ కలెక్టరు, ట్రైనీ సబ్ కలెక్టరు, ఆర్డీఓలు, అది వీళ్ళంతా కూడా రావడం జరిగింది. వారికి, వేదిక మీద ఉన్న వారి సిబ్బందికి, ఇక్కడ విచ్చేసిన సోదర సోదరీమణులకు, మీడియా వారికి అందరికీ నా నమస్కారం. ఈరోజు చాలా ఏళ్ళు మనం అడిగి మనం ఇవ్వలేదు, మీ దగ్గర ఓట్లు వేయించుకున్న తెలుగుదేశం పార్టీ వారు కూడా వేయలేదు. చెరులో కట్టారని చెప్పి అందరూ కూడా దాన్ని పక్కన పెట్టేసి మీకెవరికి కూడా పట్టాలు రాకుండా, ప్రభుత్వం మంజూరు చేసే ఇల్లు కూడా మంజూరు కాకుండా దాదాపు 40 సంవత్సరాలు మనం పట్టాలు తీసుకోలేకపోయినాం. మరి ఆ కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొత్తగా నిబంధనలు సరళించి మీ అందరికీ కూడా మీరు కట్టుకున్న ఇండ్లకు పట్టాలు ఇచ్చేది కాకుండా ఆ ఇండ్లు కూడా మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మొత్తం మీద ఈ చెరువులో కట్టుకోండి వారందరికీ అయితే మేనిఫెస్టోలో చెప్పినారో, ఏదైతే నేను చేస్తా అని చెప్పినారో, ఈరోజు ప్రతి పథకం కానీ, ఈరోజు మేనిఫెస్టో ప్రతి ఆఫీస్లో కూడా ఈరోజు ప్రతి ఒక్క విషయాన్ని కూడా తేదీలు చెప్పి మరి ఇదో పలానా తేదీకి నేను ఈ విధంగా పెన్షన్ ఇస్తా అంటే పెన్షన్ కానీ, లేకపోతే ఆసరా కానీ, చేయూత కానీ, ప్రతి ఒక్క అమ్మఒడి కానీ, ఇన్ని పథకాలు కూడా ఈరోజు ప్రజలకు నేరుగా వస్తా ఉన్నాయి. ఒక్క రోజు కూడా ఆలస్యం లేకుండా నేరుగా ఎవరి రికమెండేషన్ లేకుండా ఈరోజు జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఇళ్ళ పట్టాలు కానీ, ఇల్లులు మంజూరు కానీ, ఇవన్నీ కూడా ఈరోజు ఏ పార్టీ అని చూడకుండా, ఏ కులము మతం ఏం చూడకుండా ఈరోజు జగనన్న పాలన ఈరోజు మీ ఇంటి వద్దకే వచ్చి మన ఊర్లోనే సచివాలయంలో మీరు ఈరోజు అన్ని పనులు కూడా చేసుకునే పరిస్థితి మీకు అందరు కూడా తెలుస్తాం. ఈ పథకాలే కాదు, మన ఊర్లో స్కూల్స్ చూడండి, నాడు నేడు కింద ఈరోజు స్కూళ్ళన్నీ కూడా అభివృద్ధి చేశారు. మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి, ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా ముందున్నాయి, ఈరోజు మన బిడ్డల యూనిఫామ్ ఏ విధంగా ఉంది, వాళ్ళకి పెట్టే భోజనం ఏ విధంగా ఉంది, వాళ్ళకి చెప్పే చదువు ఏ విధంగా ఉంది, వాళ్లకు ఈరోజు బ్యాగులు ఇవ్వడం కానీ, అదేవిధంగా పుస్తకాలు ఇవ్వడం కానీ అన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. ఈరోజు మన బిడ్డలు
చదువులకు ఫీజు రింబర్స్మెంట్ పథకంలో ఎంతైనా కూడా పూర్తిగా ఈరోజు ప్రభుత్వమే భరిస్తూ ఉంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీలో కూడా ముందు కన్నా ఈరోజు ఎంతో మెరుగైన వైద్య సేవలు అందుతా ఉన్నాయని చెప్పి కూడా మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇదే ఒకసారి చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలా. అందరూ కూడా మహిళలు ఉన్నారు, అందరూ కూడా ఎంతో కష్టపడి మీ కుటుంబాలను కానీ మీరు ఎంతో పట్టుదలతో మీ పిల్లల్ని అందరినీ కూడా ఈరోజు పైకి తీసుకొచ్చే పరిస్థితి మీరందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఇది వరకు చంద్రబాబు నాయుడు చెప్పినాడు రైతు రుణ మాఫీ చేస్తానని, ఆ మాట ఎగరగొట్టింది వాస్తవమా కాదా? అప్పుడు అందరు కూడా మహిళలకు చెప్పినాడు డ్వాక్రా రుణాలు అన్ని మాఫీ చేస్తాం మీరు కట్టద్దని 2014 ఎలక్షన్లో చెప్పినాడు. ఎలక్షన్ అయినాక ఒక్కరంటే ఒక్కరు కూడా డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు. బంగారు రుణాలు మాఫీ చేస్తా అని చెప్పినాడు. ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పినాడు. ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. ఆ రోజు సచివాలయాలు లేవు, జన్మభూమి కమిటీలు ఉన్నాయి. పెన్షన్ ఉండే వాళ్ళకే 2-3 పెన్షన్ ఇచ్చుకున్నారు ఒకే ఇంట్లో. కానీ నిజంగా ఎవరికైనా పెన్షన్ ఇవ్వాల్సి వస్తే ఇవ్వని పరిస్థితి ఉండింది. ఈరోజు కూడా మనం కానీ ఈరోజు మళ్ళా మనకు జగనన్న లేరనే పరిస్థితి వస్తే సచివాలయాలు వాలంటీర్లు అందరినీ తీసేసి ప్రతి సచివాలయం కూడా జన్మభూమి కమిటీ కార్యాలయాలు అయిపోతాయని చెప్పి కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. జగనన్న ఉంటే మనకు పథకాలు ఉంటాయి. జగనన్న లేదంటే ఖచ్చితంగా 2014 నుంచి 19 వరకు పరిపాలన ఏ విధంగా ఉందో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఖచ్చితంగా మళ్ళీ అదే పరిస్థితులు తలెత్తుతాయి. మళ్ళీ కూడా మీకు ఏ పథకం కావాలో, ఇళ్ళ పట్టా కావాలన్నా, లేకపోతే పెన్షన్ కావాలన్నా, లేకపోతే ఆసరా చేతిలో డబ్బులు రావాలన్నా మళ్ళా తెలుగుదేశం నాయకుల దగ్గర పోయి వాళ్ళ ఇంటి చుట్టూ చెప్పులు అరిగిపోయేటట్టు తిరగాల్సిన పరిస్థితి మనకు వస్తుందని చెప్పి కూడా మీరందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు ప్రతి ఇంటికి కూడా లక్షల్లో అభివృద్ధి చెందింది, లక్షల్లో అందరు కూడా మేలు జరిగింది. ఈరోజు మనకు రొంచెర్ల మండలంలో మీరందరూ కూడా చూసింటారు ఎన్ని రోడ్లు వేసినారు, కొత్త రోడ్లు. మనకుండే గ్రామీణ రోడ్లు అన్నీ కూడా ఈరోజు పూర్తయిన పరిస్థితి. ప్రతి పల్లి కూడా వేసినారు. అదే తెలుగుదేశం పీరియడ్లో 5 ఏళ్లలో 2-3 రోడ్లు వేసిన దాఖలాలు కూడా లేవని చెప్పి మీరందరూ కూడా గ్రహించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇన్ని కూడా మీకు ఎందుకు చెప్తాను అంటే రాబో రోజుల్లో 2-3 నెలల్లో మనకు ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. మళ్ళీ అందరూ వస్తారు, మళ్ళా చంద్రబాబు నాయుడు వస్తాడు. నేను జగనన్న చెప్పిన దానికి అన్నిటికి కూడా నేను ఇంతిస్తా అంతిస్తా అని చెప్పి మళ్ళీ ఖచ్చితంగా అందరినీ మోసం చేసే ప్రయత్నం చేస్తారు. మంచి ఏది చెడ్డేది ఒకసారి మీరు అందరూ కూడా గ్రహించారు. ఒకసారి మీరందరూ కూడా మన కొత్త రాష్ట్రం ఏర్పడినాక 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ఏ విధంగా పరిపాలించారు, మన జగనన్న ఏ విధంగా పరిపాలించారు మీకు అందరూ కూడా తెలుస్తా ఉంది. మీరందరూ కూడా ఆలోచించుకోండి. ఒక సర్టిఫికేట్ తీసుకోవాలంటే ముందు ఎంత దూరం ఎన్నిసార్లు తిరగాల్సిన పరిస్థితి. ఈరోజు మన గ్రామ సచివాలయాల్లో అన్ని సౌకర్యాలు